వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ 2019 ఎన్నికల్లో 151 సీట్ల భారీ మెజారిటీతో ఏపీ సీఎం అయ్యారు జగన్మోహన్ రెడ్డి. 2014 నుంచి 19 దాకా ఇక ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుపై ఊహించని మెజారిటీతో వైసీపీని అధికారంలోకి తీసుకొని వచ్చారు జగన్. ఎన్నికల హామీలలో భాగంగా నవరత్నాలను జనాలలోకి విస్తృతంగా తీసుకుని వెళ్లి ఎన్నికలలో గెలుపొందారు. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఎవరి అంచనాలకు అందని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ పాలనను కొనసాగించారు. అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేసే విధంగా మంత్రివర్గంలో కొత్త విధానాన్ని అవలంబించారు. అందరికీ అవకాశం కల్పించే ఆలోచనతోనే 5 ఏళ్ల మంత్రుల కాలాన్ని 2 భాగాలుగా ఏర్పాటు చేసి సరికొత్త విధానానికి నాంది పలికారు. నాడు నేడు కార్యక్రమంతో విద్యా వ్యవస్థలో పురాతన భవనాలు తొలగించి నూతన భవనాలను నిర్మించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అందించి విద్యార్థుల నైపుణ్యాలను పెంచే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. అమ్మ ఒడి పథకం కింద విద్యార్థులకు అయ్యే చదువుల ఖర్చు కోసం తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులు జమ చేసి అండగా నిలిచారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా ఉచితంగా వైద్యం చేయించుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. రైతులకు అండగా రైతు భరోసా పథకాన్ని, మహిళలకు 0 వడ్డీ రుణాలను అందించి వాళ్ల అభ్యున్నతికి తోడ్పడ్డారు. నవరత్నాల పేరుతో పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ హయాంలో కార్మికులకు ఉపాధి కల్పించలేకపోయారనే విమర్శలు కూడా ఉన్నాయి. డైలీ కూలీ చేసుకునే భవన కార్మికులకు ఉపాధి లేక ఆవేదనను వ్యక్తం చేసిన రోజులు కూడా ఉన్నాయి. అయితే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చి కంపెనీలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కంపెనీలను భయపడి పారిపోయేలా జగన్ వ్యవహరించారని వార్తలు కూడా వినిపించాయి. ఏపీ నుంచి కొన్ని కంపెనీలు వేరే రాష్ట్రాలకు కూడా వెళ్లిపోయాయి. అమర్ రాజా బ్యాటరీ కంపెనీ ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి 9,500 కోట్లతో మహబూబ్ నగర్లో పెట్టుబడులు పెట్టింది. గత 10 ఏళ్ల కాలంలో ఏపీలో కియా కార్ల కంపెనీ మినహాయించి చెప్పుకోదగ్గ ఏ కంపెనీ కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు. కియా కార్ల సంస్థ చంద్రబాబు హయాంలో వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. గత 5 ఏళ్లుగా సంక్షేమ పథకాలు అందించి పేదవారికి ఇళ్లు కూడా కట్టించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కొరకు 3 రాజధానుల ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేశారు. ఇక 2024 ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించే దిశగా వై నాట్ 175 అనే నినాదాన్ని ప్రజల్లోకి తీవ్రంగా తీసుకుని వెళ్తున్నారు. 2019 ఎన్నికల హామీలలో భాగంగా ఏపీకి తెస్తానన్న ప్రత్యేక హోదా ఇక తేలేకపోయారు. 2022 డిసెంబర్ నాటికల్లా పోలవరం పూర్తి చేస్తామని చేయలేకపోయారు. నిరుద్యోగ యువతకు ఇస్తామన్న ఉద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. వీటినే ప్రధానంగా తీసుకుని ప్రతిపక్ష పార్టీలు వైసీపీని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. రానున్న ఎన్నికలలో టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తూ ఉండటంతో ఏపీ రాజకీయాలు హీట్ పెంచుతూ ఉన్నాయి. మాకు ఎవరితో పొత్తు లేదు, జనంతోనే పొత్తు అని చెప్తున్న వైసీపీని 2024 ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఆదరిస్తారో లేదో మనం వేచి చూడాల్సిందే.